श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललितां श्रीविशाखान्वितांश्च। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवारि पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम कृष्ण प्रेम प्रदायते प्रदायने कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्से नमः। गुरद्विषे नमः। हे हे कृष्ण कृष्ण करुण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका गोपिका कांत कांत राधा कांत राधाकांत नमोस्तु। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో మన వైష్ణవ సదాచారంలోని మన మూడో క్లాస్లోకి ప్రతి భక్తులందరికీ స్వాగతం. మన మొదటి క్లాసులో ఆ, ఒక వైష్ణవ గీతం నుంచి మనం చర్చించుకున్నాం. ఒక వైష్ణవుడు కింద మారాలంటే అది బహిరంగంగాను అంతరంగంగాను రెండు విధాలుగాను ప్రవర్తనలోను ఆ, ఆ మార్పు కనపడాలి. మన మన బహిరంగంగా మన శారీరక మార్పులు ఉంటాయి, అదేవిధంగా మన ప్రవర్తన ఆలోచనలో కూడా మార్పులు ఉండాలి. అప్పుడు ఆ వైష్ణవ సదాచారం పరిపూర్ణమవుతుంది. ఉమ్. ఆ. ఇది అనవసరమా లేకపోతే ఇది ఇంపార్టెంట్ కాదు అనే ఆస్పెక్ట్ని మనము పక్కన పెట్టాలి. ఉమ్. వైష్ణవ సదాచారం అనేది మోస్ట్ ఎసెన్షియల్. సనాతన గోస్వామికి చైతన్య మహాప్రభు మరి రెండో అధ్యాయంలో దాని గురించి చర్చించుకున్నాం కదా. స్పెసిఫిక్గా ఆయన ఎంచుకుంది ఎందుకంటే ఆయన స్వయంగా తమ జీవితంలో ఈ వైష్ణవ సదాచారాన్ని ఎంతో స్పష్టంగా డీటెయిల్డ్గా తన వేషభూషణలోను అదేవిధంగా వ్యవహారంలో కూడాను ఆయన అవలంబించారనమాట. తద్వారా చైతన్య మహాప్రభు సనాతన కోసం ఎంచుకుని మనం లాస్ట్ లాస్ట్ క్లాస్లో మనం దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. మొత్తం ఒక సుమారు చైతన్య చరితామృతంలో సుమారు 10 శ్లోకాల్లో వర్ణిస్తాడు చైతన్య మహాప్రభు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు సనాతన గోస్వామి నుంచి, ఏ విధంగా రాయాలి, వేటి మీద ఉద్దేశించి డీటెయిల్గా విశ్లేషించి చెప్పాలి అని. సో ఇక్కడ మనం గమనిస్తే సనాతన గోస్వామి విశేషంగా చాలామంది భక్తులు ప్రవర్తనలో చాలా బాగుంటారు, వైష్ణవ వ్యవహారంలో చాలా ఒక మంచి పద్ధతిలో వ్యవహరిస్తారు, కానీ వాళ్ళు ప్రచారం చేయలేరు. భక్తి మార్గం గురించి మిగతా వాళ్ళకి ప్రేరణ ఇవ్వలేరు. కొంతమంది ఉంటారు చాలా బాగా ప్రేరణిస్తారనమాట, క్లాసులు చాలా బాగా ఇస్తారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఉత్తమ భక్తి గురించి ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న గుణకీర్తనలు చేస్తారు. తద్వారా ప్రతి ఒక్క హృదయంలోనూ ఆ మార్పును తీసుకొస్తారు. కానీ వ్యక్తిగతంగా తమ జీవితంలో ఆ వైష్ణవ వ్యవహారంలో కొంచెం కష్టపడతారు. వాళ్ళంత
అంటే ప్రదర్శించలేరు వైష్ణవ సదాచారాన్ని. కానీ సనాతన్ గోస్వామి ఈ రెండిట్లోనూ నిపుణుడు అనమాట. ప్రవర్తనలోనూ నిపుణుడు, అలాగే ప్రచారంలో కూడా నిపుణుడు అనమాట. అందుకే చైతన్య మహాప్రభు సనాతన్ గోస్వామిని ఎంచుకుని నువ్వు దీని మీద విశ్లేషంగా రాయమని. సో హరిభక్తి విలాసులో వైష్ణవ సదాచారం గురించి సుమారు ఒక 45-50 సూత్రాలు వర్ణించబడినాయి. సెటన్లీ వాటి మనం ఒకసారి చదివితే మనకు కూడా ఐడియా వస్తుంది ఏంటనేది. సో దానికి ముందు స్పెసిఫిక్గా నేను ఎందుకు ఈ వైష్ణవ సదాచారం ఇది ఎవరైతే దీన్ని వ్యక్తిగతంగా తమ జీవితంలో ప్రాక్టీస్ చేస్తే వచ్చే బెనిఫిట్స్, ప్రాక్టీస్ చేయకపోతే వచ్చే కష్టాలు గురించి ఐ వుడ్ లైక్ టు స్పీక్ టుడే. ఇది శ్రీలా భక్తిచారు మహారాజ్ స్వయంగా ఆయన వీటి మీద విశ్లేషించి చెప్పారు. దాని ఒక పుస్తకం కింద కూడా పెట్టారు, వైష్ణవ సదాచార సంహిత అని. అలాగే వైష్ణవ ఎటికెట్ మాన్యువల్ అని ఉంది ఒకటి. రెండు ఉన్నాయి, రెండు పుస్తకాలు. ఈ వైష్ణవ ఎటికెట్ మాన్యువల్లో ఈ 45 సూత్రాలని డివైడ్ చేసి ఎక్స్పాండ్ చేసి అందులో ఫర్దర్ ఐడియాస్ ఇన్వాల్వ్ చేసి పెట్టారనమాట. సో వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్ నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ ఇవాళ స్పెసిఫిక్గా ఈ వైష్ణవ సదాచారాన్ని ఫాలో వచ్చే అడ్వాంటేజెస్, ఫాలో అవ్వకపోతే వచ్చే డిసడ్వాంటేజెస్ గురించి కొన్ని ఐ వుడ్ లైక్ టు షేర్ సమ్ థింగ్స్. ఓకే, సో జనరలీ మనము కృష్ణుని అంశలం జీవేర స్వరూపే కృష్ణేర నిత్యదాస. సో కృష్ణ నిత్యదాసుడు కింద ఉండే ప్రయత్నంలో మనము సాధన చేస్తాం. మన సాధనలో విధంగా నవవిధ భక్తి ఆశ్రయిస్తాం అనమాట. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ ఈ సా ఈ భక్తి సాధనని, ఈ నవవిధ భక్తి సాధన ప్రకారంగా ఎవరైతే నెమ్మదిగా తమ జీవితంలో దీన్ని ప్రాక్టీస్లో పెడితే ఏమవుతుందండి, న్యాచురల్గా వైష్ణవ్ క్వాలిటీస్ అనేవి ఉత్పన్నం అవుతాయి అన్నమాట. అంటే ఒక దైవ గుణాలు న్యాచురల్గా మన లైఫ్లో, మన మాట్లాడే మాటల్లో, వ్యవహారంలో, చేసే చేష్టల్లోనూ, అలాగే మన శారీరకంగా ఈ వైష్ణవ్ క్వాలిటీస్ అన్నీ ఎవాల్వ్ అవుతాయి అన్నమాట. జనరల్ ఇక్కడ నేను ఇప్పుడు ద్వారకలో ఉన్నాను. సో ద్వారకలో కొంతమంది భక్తులతో వచ్చాను ఇక్కడికి. సో ఇన్ జనరల్ అబ్జర్వేషన్, ఈ భక్తులు తమ ఇళ్లలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారు. ఇక్కడ వైష్ణవ సాంగత్యంలో ఉంటూ గత 4-5 రోజుల నుంచి భగవంతుడి నామ సంకీర్తన చేస్తూ వినడం, ఆ ఆస్పెక్ట్లో ఏమవుతుంటే న్యాచురల్గా దే ఎగ్జిబిట్ ద డివైన్ క్వాలిటీస్ వాళ్ళకున్న దైవ గుణాలని వ్యక్తం చేస్తారనమాట. ఎవరైనా సాంగత్యంలో ఉంటూ సాధన చేస్తే. కానీ ఎప్పుడైతే అక్కడి నుంచి బయటకు వెళ్తారో అది మామూలుగా బాహిరంగా మనం ఒక భౌతిక ప్రపంచంతో పరిచయంలో ఉన్నప్పుడు, ఎక్కువ స్ట్రాంగ్లీ కనెక్ట్ అయినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం ఈ వైష్ణవ సదాచారం అనేది పక్కన పడిపోతుంది అనమాట. సో ఇదంతా చీప్ కాదు. ఓకే, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వైష్ణవ సదాచారం అనేది అంత తేలికగా తీసుకోకూడదు మనం. ఓకే, సరే నాకు 45 పాయింట్లు ఉన్నాయి కదా, ఇవి నాకు తెలిసిపోయి నేను ప్రాక్టీస్లో పెట్టేస్తాను, అంత ఈజీ కాదు. దానికి మీ సాధన ఒక ఫౌండేషన్ కింద ఉండాలన్నమాట. సాధన లేకపోతే ఆ సదాచారానికి అంత విలువ ఇవ్వలేం. తెలిసినా దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేమన్నమాట. అందుకే జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస, ఈ సిద్ధాంతాన్ని మనము ప్రాక్టీస్లో పెట్టడానికి ఏం చేయాలి? సాధన. సాధన ఫౌండేషన్గా ఉన్నప్పుడే సదాచారానికి ఒక విలువ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందండి, కొంతసేపటిగా సదాచారం, వైష్ణవ సదాచారం ఇట్ బికమ్స్ లైక్ ఏంటది, అరే ముత్తాతలు మామూలు బాములు చెప్పిన విషయాలు అందుకే పాటిస్తున్నాం అని పాటించినట్టుగా ఉంటాయన్నమాట. పరమ పూజ్య రాధా మహారాజ్ మీద ఒకసారి ఒక లెక్చర్ ఇచ్చారనమాట. డోంట్ డూ థింగ్స్ మెకానికల్లీ.
అందులో భక్తులు జనరలీ వైష్ణవ సదాచార రిలేటెడ్ 45 పాయింట్లు ఉన్నాయనుకోండి. అవి యంత్రపూర్వకంగా, అంటే ఒక యంత్రం ఏ విధంగా ప్రవర్తిస్తున్నవి వాటి కోడింగ్ చేసి పెట్టాం ఇంకొక రోబోట్కి. అవి ఎలా చేస్తాయి? ఓకే, హరే కృష్ణ, రెండు చేతులు జోడిస్తాయి. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్, అవునా, ఆల్ గ్లోరీస్ టు వైష్ణవాస్ అని చెప్తుంది అనమాట. కోడింగ్ చేసింది కాబట్టి హృదయపూర్వకంగా ఆ భావన ఉండదు. ఉమ్, ఓకే, భక్తుడు కనపడగానే వెంటనే ప్రణామం చేయాలి, ప్రణామం చేస్తాం, టెక్ టెక్ కింద వంగుతాం, తల కింద దించుతాం. మన పంచాంగాల్ని సాష్టాంగ ప్రణామం కానీ పంచాంగ ప్రణామం చేస్తాం, లేస్తాం, ఆ, మళ్ళీ హరే కృష్ణ చెప్తాం, వెళ్ళిపోతాం. సో ఇవన్నీ, దీస్ ఆర్ డీటెయిల్స్. ఓకే, ఈ డీటెయిల్స్ మెకానికల్గా అయిపోతాయి అన్నమాట. ఇది ఒక కొంతసేపటికి ఇవన్నీ ఎందుకు చెయ్యాలి? అందుకే సాధన అనేది వెరీ మోస్ట్ క్రూషియల్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్. అది లేకపోతే చాలా కష్టం. ఒకసారి మీకు తెలుసా రూప గోస్వామి, సనాతన గోస్వామి, రూప గోస్వామి ధ్యానంలో భగవంతుడి ఒక ఆ, ఒక ఒక అన్యోత్తమైన లీల గురించి స్మరిస్తున్నాడు అనమాట. రాధాకృష్ణ మధ్య ఉన్న ఒక వెరీ ఇంటిమేట్ లీల స్మరిస్తూ నవ్వుతాడు. నవ్వగానే సడన్ గా తన ధ్యానం నుంచి బయటకు వచ్చేస్తాడు. అర్థం కాదు, ఇటు అటు చూస్తాడు ఏమైందని. వెళ్ళి సనాతన్ కోసం అడుగుతాడు. రూప కోసం చెప్తాడు అనమాట, ఇలాగ అరే నేను ధ్యానిస్తుంటే ఒక కృష్ణ లీల స్ఫురతకు వచ్చిందనమాట. కొన్ని లీలలు మనం భాగవతంలో చదువుతాం, కానీ వైష్ణవ ఆచార్యులకు ఏమవుతుందండి, వాళ్ళు చేసే సాధన, వాళ్ళకున్న భక్తిలో ఉన్నత స్థాయి వల్ల కొన్ని లీలలు న్యాచురల్గా హృదయంలో సాక్షాత్కారం అవుతాయి అన్నమాట. అలా ఒక లీల స్మరణ చేస్తున్నాను, అలా చేస్తుండగా మధ్యలో నాకు అది సడన్గా పోయింది, అది లీల. ధ్యానం నుంచి బయటకు వచ్చేసాను. ఏమైంది? వెంటనే సనాతన కోసం ఉంటాడు, ఒక విందు ఏర్పాటు చేయమంటాడు. అదే నా ప్రాబ్లం ఏంటి, నేను మెడిటేషన్ నుంచి బయటకు ఎందుకు వచ్చాను అడుగుతుంటే నువ్వు విందు ఏర్పాటు చేయమంటావు. విందు ఏర్పాటు చేసి, వైష్ణవ విందు, ప్రతి వైష్ణవుణ్ణి పిలువు. ఆ, ఇక్కడ ఉన్న బృందావనంలో ఉన్న ప్రతి ఒక్కరిని. సో అందరినీ పిలుస్తాడు రూపగోస్వామి, విందు ఏర్పాటు. కానీ ఒక్క బ్రాహ్మణ్ రాడనమాట, ఒక్క డివోటీ రాడనమాట. సో వెంటనే సనాతన వస్తుంది, ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనకి ఏదో అయినట్టుంది, నువ్వేదో వ్యవహారం చేస్తుంటావు, తద్వారా అతను అలిగినట్టున్నాడు. అలగడం వల్ల భగవంతుని ధ్యానాన్ని బయటకు తీసేశాడు. నువ్వు ఉన్న ధ్యానం నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. వెంటనే ఆ వైష్ణవుడికి వెళ్ళగానే ఆ వైష్ణవుడికి నడకలో తేడాగా ఉండేదన్నమాట. నడిచేటప్పుడు ఆ, ఆ, కొంచెం తేడాగా నడిచేవాడు అనమాట. అంటే కొంచెం వంగి నడవడం, లేకపోతే బెండ్ అయ్యి అలాగా. సో అలా ఉండడం వల్ల ఇక్కడ ఈయన ధ్యానంలో నవ్వుతున్నాడు అనమాట. సో ఆ వైష్ణవుడికి ఏమనిపించిందంటే, నేను నడుస్తూ వెళ్తున్నాను పక్క నుంచి, నన్ను చూసి నవ్వుతున్నాడు రూపగోస్వామి, ఇదేంటి రూపగోస్వామి ఇలాగా నా గురించి హేళన చేస్తాడా అని బాధపడ్డాడు. ఆ ఆ బాధను ఎవరు సీరియస్గా తీసుకున్నారు? భగవంతుడు. దానికి కారణం ఎవరు? రూపగోస్వామి. అందుకే ఆయన ధ్యానాన్ని భంగించాడు అనమాట, భంగపరిచాడు. సో ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. ఇదండి వైష్ణవ సదాచారం అంటే. వెరీ క్రూషియల్, వెరీ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఏ విధంగా వాటిని మనము ప్రాక్టీస్లో పెడుతున్నామని. సో అందుకే సాధనలో శ్రేష్టంగా హరినామం. ఓకే, హరినామం ద్వారా మనము సాధనని మనం ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, అంటే సాధన ఒక్కటంటే హరినామం ఒక్కటే అని కాదు, హరినామం నుంచి ఆరంభం అవుతుంది. ఎప్పుడైతే శ్రద్ధపూర్వకంగా ఎవరైతే హరినామాన్ని రోజు చేస్తారో, మీరందరూ ఇప్పుడు భాగవతం రోజు మార్నింగ్ ప్రోగ్రాంలో మీరందరూ కలిసికట్టు చేస్తున్నారు. ఎస్, వెరీ ఇంపార్టెంట్. మనము హరినామానికి ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. నామ ప్రభువుని ఆశ్రయించాలి. అలా నామ ప్రభుని ఆశ్రయిస్తూ ప్రార్థించాలి, నాలో కూడా అలాంటి సద్గుణాలు రావాలని. ఆ సద్గుణాల ద్వారా భగవంతుని ప్రసన్నం చేయాలి, భక్తుని ప్రసన్నం చేయాలనే ఒక సంకల్పం ఉంటేనే అప్పుడు మనం సదాచారానికి విలువిచ్చినట్టు. లేకపోతే ఏమవుతుందండి, ఆ సదాచారం ఒక యంత్రపూర్వకంగా నడుస్తుంది అనమాట, మెకానికల్ వేలో నడుస్తుంది అనమాట. దానికి బేసిక్స్, దానికి ఫౌండేషన్స్ ఉండవు. చెయ్యాలని చేస్తాం,
ఉమ్. అప్పుడు చూడండి, నడుస్తూ ఎవరో భక్తుని టచ్ చేశారు, వెంటనే ఇలా అంటాం. ఓకే, భక్తుని టచ్ చేసి ఇలా అంటాం. యాక్చువల్లీ అది మనం యంత్రపూర్వకంగా చేసేస్తాం. దాన్ని వి డోంట్ వాల్యూ ఇట్. మనం దానికి అది విలువ ఇవ్వకపోతే ఎందుకు చేస్తాం అలాగా, ఎందుకు స్పర్శిస్తాం? ఆ? అందుకనే ఆ భక్తుడి శరీరం భగవంతుడి సేవలో నిమగ్నమైంది. అది ఆదరణీయం. నేను దాన్ని నేను కాలుతో తగిలాను కాబట్టి నేను దానికి ప్రణామం చేస్తాను. అందుకే అలా చేస్తాం. ఇప్పుడు ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాద్ అని భక్తులు కలిసినప్పుడు ఫస్ట్ టైం ప్రభుపాద్ గుణకీర్తన చేస్తారనమాట. ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్. దండవాత్ ప్రణామ్ అని దండవాత్ ప్రణామం చేస్తారనమాట. ఇప్పుడు కొంచెం కమ్యూనికేషన్ కొంచెం ఫాస్ట్ చేయడానికి ఏం చేస్తారు? ఏజిటిఎస్పి పామో దండవాత్ అని జనరల్ రాసేస్తారు. ఓకే, సో ఏజిటిఎస్పి అంటే ఏంటి? ఇన్ జనరల్ అర్థమైపోతుంది. కానీ ఏజిటిఎస్పి రాయడంలోను ఆల్ గ్లోరీస్ టు శ్రీల ప్రభుపాదు రాయడంలో ఎంత తేడా ఉంది చూడండి. అదేవిధంగా పామోలో ఓకే, మన ఈమెయిల్స్ ఉంటాయన్నమాట, పామో.net. ఓకే, అది ఓ, అది క్రియేట్ చేసేటప్పుడు అలా పెట్టారు. కానీ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్, నా వినమ్రపూర్వక సాష్టాంగ ప్రణామాన్ని మీరు స్వీకరించండి అని చెప్పడంలో వేరు కదా, పామో చెప్పడంలో. సో ఈ విధంగా మనము సదాచారానికి బేసిస్లో ఉన్న సాధనని సాధన ప్రతి నిత్యము చేసినప్పుడే సదాచారానికి విలువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వైష్ణవ గుణాలని అవలంబించుకోవాలంటే ఆ, శ్రీకృష్ణుడు స్వయంగా, ఆ, అలాగే మన ఆచార్యులు తమ వ్యక్తిగత జీవితంలో వీటిని వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇచ్చారనమాట. అందుకే చైతన్య మహాప్రభు స్పెసిఫిక్గా సనాతన గోస్వామికి నువ్వు వీటి మించి విశ్లేషించి రాయవయ్యా అని చెప్పారు. సో రాయడం అనేది నాట్ ఫర్ జస్ట్ ఇమిటేటింగ్ అనమాట. ఓకే, అవి రాసి ఇచ్చారు, వాటిని జస్ట్ మనము ఇమిటేట్ చేస్తే సరిపోతుంది కాదు. అందులో ఉన్న మూల సిద్ధాంతాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు దాన్ని మనం ఆ సదాచారాన్ని మనం ప్రాక్టీస్లో పెడితే అప్పుడు దానికి ఒక విలువ ఉంటుంది. అది మిగతా వాళ్ళలో పరివర్తన తీసుకొస్తుంది అనమాట. మిగతా వాళ్ళలో పరివర్తన తీసుకుంది. ఒకసారి పర్సనల్లీ ఇది మేము అబ్జర్వ్ చేసాం. ఒక జీబీసీ మీటింగ్లో పరమ పూజ్య జయపతాక మహారాజు కూర్చుని ఉన్నారు. సో అండ్ రాజ్నాథ్ మహారాజు కూడా వచ్చారు, అక్కడ కూర్చున్నారు. భక్తిచారు మహారాజు వచ్చారనమాట. వచ్చి మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయిన తర్వాత మేము అందరం ప్రణామాలు చేసాం. మహారాజ్ కూడా బయటకు వెళ్తున్నారు. వెంటనే జయపతాక మహారాజు తన వీల్ చైర్లో లోపలికి తీసుకెళ్తారు అనమాట. వెంటనే ఒక డౌట్ ఏదో వచ్చినట్టు అనుకుంటా భక్తిచారు మహారాజ్కి. ఓకే, సో సడన్లీ ఆయన లేచి చైర్లోంచి వెనక్కి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ, ఆ, అంటే మా జయపతాక మహారాజ్ ముందు వెళ్ళిపోతున్నారు అలాగా, ఈయన వెనకాసి ఉన్నారు అనమాట. జనరల్లీ పిలవచ్చు. ఆ, ఏంటి శిష్యుడు చెప్పావు, శిష్యుడు పక్కన సర్వెంట్ ఉంటాడు కదా. ఓకే, అయితే మాకు చెప్పదు మన దగ్గర, ఓకే జయపతి మహారాజుని ఒకసారి ఉండమనండి. అలా ఉండమని లేదు, వెయిట్ చేయనివ్వలేదు. ఆయనే పరిగెట్టుకుంటూ వెళ్ళి జయపతి మహారాజు ముందుకు వెళ్ళి అక్కడ నుంచుని ఆ అవునా, అప్పుడు మహారాజ్ ఒక విషయం అడగాలి, మీకు టైం ఉందా అని అడిగారు. ఆ, సో ఇప్పుడు దాకా మీటింగ్ అయ్యింది. ఓకే దీని గురించి ఒక ఎజెండాస్ మాకు నడుస్తుంది అనమాట. ఇప్పుడు సడన్ గా మహారాజ్ లేచి వెళ్ళి అక్కడ పరిగెట్టుకుంటూ ఆయన ముందుకెళ్ళి అప్పుడు అడుగుతారు. వెనకాల నుంచి పిలవలేదు. సో వెనకాల పిలవచ్చు, జయపతాక స్వామి మహారాజ్ ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పచ్చు. అలాంటి అధికారం ఉంటుంది ఆయనకి. ఓకే, అలాంటి స్నేహం కూడా ఉంది వాళ్ళ మధ్యన. కానీ ఒక వైష్ణవ వ్యవహారంలో ఏం చేశారు ఆయన? ముందుకు వెళ్ళారనమాట. ముందుకెళ్ళి వెనకాల నుంచి పిలవలేదు ఆయన్ని. ముందుకెళ్ళి ఆ, మహారాజ్ మీతో కొంత మాట్లాడాలి, ఇప్పుడు టైం ఉందా అడిగారు. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సదా చూడండి, అప్పుడప్పుడు మన గమనిస్తూ ఉన్నప్పుడే మనకు అర్థమవుతాయి అనమాట వాళ్ళు ఎలా బిహేవ్ చేసేది అనేది. సో ఈ విధంగా సో ఇట్స్ వెరీ క్రూషియల్ అనమాట. అందుకే రూప గోస్వామి ఇచ్చిన
ఈ సనాతన కోసం వచ్చిన వైష్ణవ సదాచారాన్ని అనుకూలంగా మనం పరిగణించాలన్నమాట. ఈ సదాచారాన్ని ఎంత వ్యక్తిగతంగా మనం ప్రాక్టీస్లో పెడితే అంత భక్తి అనుకూలంగా మారుతుంది మనకి. ఆ ఆ, అనుకూలంగా మారి అది మనని గ్రాడ్యువల్గా మన భక్తిలో ముందుకు అభివృద్ధి చెందుతాం అనమాట. చెందుతాం. ఎప్పుడైతే ఈ వైష్ణవ సదాచారాన్ని పాటించకపోతే ఏమవుతుందండి, సాధన పరంగా మనం చెయ్యొచ్చు చాలా, సిద్ధాంతం తెలుసుకోవచ్చు, కానీ దాన్ని మనం సాక్షాత్కారం రూపంలో మనం దాన్ని వాట్ కాల్డ్ స్మరించలేం, లేకపోతే ఆస్వాదించలేం. సాక్షాత్కార రూపంలో వైకుంఠం, భక్త సాంగత్యలో ఉండడం ఒక వైకుంఠ అనుభూతి అనేది మనం వింటాం, కానీ దాని యాక్చువల్ దాని అను- దాన్ని ఆస్వాదించాలంటే మనం వైష్ణవ సదాచారం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే సాధన సదాచారం రెండు కాంప్లిమెంట్ చేస్తాయి రెండింటికి. ఓకే, సాధన లేకపోతే సదాచారం యంత్రపూర్వకంగా మారిపోతుంది. సదాచారం సాధనే ఉంది, సదాచారం లేకపోతే అది ఒక ఒక ఇక ఇమాజినేటివ్, ఒక అంటే ఊహాపూర్వకంగా ఉంటుంది మన భక్తి. ఒక అనుభవ రీతిగా మనం చూడలేం భక్తి, భక్తిలో ఉండే డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని అనుభవపూర్వకంగా గమనించలేం. అందుకే చ- ఆ, కొత్తగా వచ్చే భక్తులకి ఏం చేస్తాం, జనరల్లీ మనము సదాచారం నేర్పుతాం అనమాట. సదాచారం ఎందుకంటే వాళ్ళు సాధన పరంగా అన్ని నేర్చుకుని ముందుకు వెళ్ళాలనుకుంటారు, అలా ఉత్తమ భక్తులు అయిపోవాలనుకుంటారు యాక్చువల్లీ సాధన పరంగా. బట్ సదాచారంలో అవి మనకి కనపడకపోతే ఇట్స్ నాట్ మెచ్యూర్డ్ డివోటీ, పరిపక్వత లేని భక్తులుగా కనపడతాడు అనమాట. అందుకే సదాచారం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకే మనము సాధన చేస్తూ సదాచారాన్ని కూడా మనం స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ అనమాట. ఒక మందిరానికి వచ్చినప్పుడు భక్తుడు ఏ విధంగా ఇంకో భక్తుని కలిసినప్పుడు మొదటిసారి ఆ రోజులో ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ నేర్పితే వెరీ ఇంపార్టెంట్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇది ఒకటే నేర్పుతారు, సదాచారమే. సదాచారం నింపేస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. వాడిని అడగండి ఆత్మ కృష్ణ ఏంటి, ఆ, జపం ఎంత చేస్తున్నావు, అవన్నీ డోల్ డమాలుగా ఉంటాయి. డోల్ డమాల్ అంటే లోపల గుళ్ళ, ఆ, గుళ్ళ అన్నమాట. బయట బాగా కనబడతాడు, కానీ లోపల మాత్రం గుళ్ళ. ఆ, ఏం ఖాళీగా ఉంటుంది అనమాట. ప్రవర్తనలో బాగానే ఉంటుంది, కానీ లోతులో అడిగితే ఏంటి నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే ఏమో, ఎంత ఎంత సాధన చేస్తున్నావు అంటే అది ఇంపార్టెంట్ కాదు. బహిరంగంగా చాలా మంది కంటిమాల వేసేసుకుంటారు, తిలకం పెట్టేసుకుంటారు. ప్రభుపాద పుస్తకాలు చదివారా అంటే తెలియదు, చదవరు. సో సాధన సదాచారం రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. లేకపోతే ఇది ఉమ్, ఉమ్, మన కృష్ణ చైతన్యంలో ఒక ఒక ఆటంకం కింద మారిపోతుంది అనమాట. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వారి కొన్ని ఉన్నాయి, అది నేను షేర్ చేస్తాను ఇక్కడ మీకు. ఓకే, ఉమ్, ఇది తెలుగులోదే ప్రభుపాద్ కోట్స్ అనమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ వారి ఉల్లేఖనాలు. ఓకే, కనబడుతుందా మీకు? కనబడుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. బ్రాహ్మణుని కంటే వైష్ణవుడు ఉత్తముడు. ఎస్, ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. దడ్వత్ ప్రణాం ప్రభుజీ. చదవచ్చు. చదువు. శ్రీల ప్రభుపాదుల వారి ఉల్లేఖనాలు. బ్రాహ్మణుని కంటే వైష్ణవుడు ఉత్తముడు. బ్రాహ్మణత్వ జీవితం అంటే పరిశుభ్రంగా ఉండడం. బ్రాహ్మణత్వ జీవితం అంటే అంతరంగంగా మరియు బాహ్యంగా చాలా చాలా పవిత్రంగా ఉండాలి. అంతరంగంగా శ్రవణ కీర్తనల ద్వారా, బాహ్యంగా రోజుకు 3 సార్లు స్నానం చేయడం ద్వారా పవిత్రంగా ఉండవచ్చు. వీలు కాకపోతే కనీసం 2 సార్లైనా స్నానం చేయాలి, కానీ ఒకసారి కంటే తక్కువ సార్లు చేయకూడదు. ప్రభుజీ కొంచెం స్క్రీన్ పైకి ఓకే. థ్యాంక్ యూ. మల విసర్జన తరువాత స్నానం చేయాలి.
భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో బ్రాహ్మణ లక్షణాలు ఈ విధంగా వివరించబడినాయి. శాంతి, ఓకే, ఇంద్రియ నిగ్రహం. ఫైన్ ఫైన్. ఇది చాలా పెద్దది. ఓకే, ఓకే, సరే సరే, చదవండి. శాంతి, శాంతి. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతన అనేది సహజ లక్షణములను కలిగి బ్రాహ్మణులు కర్మ చేయుదురు. కాబట్టి ఈ సూచనలు అన్ని చక్కగా పాటించేలా చూడండి. హరే కృష్ణ. ఉమ్. సో ఇక్కడ మనం గమనిస్తే శ్రీల ప్రభుపాదుల వారు బ్రాహ్మణ క్వాలిటీ, ప్రభుపాద్, ఐ హావ్ కమ్ టు క్రియేట్ బ్రాహ్మణాస్. ప్రభుపాద్ వెరీ స్పెసిఫికల్లీ ఇది మెన్షన్ చేశారు. సో వైష్ణవుడు అనేవాడు ఒక బ్రాహ్మణుడు. జన్మజాయతే శూద్ర, సంస్కారేద్ భవేద్ ద్విజ, వేద పఠేద్ విప్రః, బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. ఇది ఒక పురాణంలో ఈ విధంగా వర్ణించబడింది. ఏంటంటే ఇది బ్రహ్మజ్ఞాన, జన్మజాయతే శూద్ర, జన్మించిన ప్రతి ఒక్కడు శూద్ర భావంలో ఉంటారనమాట. నాకేంటి, నేను తినేదేంటి, నా నా ఆకలి, నా కష్టాలు, నా బాధలు, నా సుఖాలు, ఈ విధంగా ఆలోచిస్తారు. శూద్ర భావం అనమాట. ఇంకో దేని గురించి ఆలోచించాడు, పవిత్రత, అపవిత్రత, ఏది తప్పు ఏది ఒప్పు అనే ఆస్పెక్టు, ఆ విచక్షణ శక్తి ఉండదన్నమాట. అందుకే ఏం చేస్తారు, పుట్టగానే పుట్టిన తర్వాత కొంతసేపటికి, కొన్ని నెలల పాటు, కొన్ని ఏళ్ల పాటు, ఒక మొదటి 2-3 ఏళ్లలో సంస్కారాలు చేస్తారనమాట. సంస్కారాలు అంటే ఇంప్రెషన్స్ అనమాట. నీ సంస్కారం ఎలా ఉందిరా అంటారు. ఏం సంస్కారం నీకు ఏం నేర్చుకున్నావురా అని జీవితంలో. అంటే కొన్ని మనం ఆస్పెక్ట్స్ చిన్నప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సంస్కారాత్ భవే ద్విజ, ద్విజ, జ అంటే జన్మించడం, ద్వయం అంటే రెండోసారి. ఒక ద్విజ అంటే ఒక కోడి గుడ్డుని ద్విజ అంటారనమాట. ఎందుకంటే గుడ్డు పక్షి నుంచి ఒకసారి పుడుతుంది, తర్వాత ఆ గుడ్డు నుంచి ఒక పిల్ల బయటకు వస్తుంది అనమాట రెండోసారి. అందుకే ద్విజ అంటే సంస్కారాల ద్వారా మళ్ళీ ఒక వ్యక్తి శూద్రుడి నుంచి ఒక ద్విజ కింద మారతాడు అనమాట. అంటే ఒక జన్మ నార్మల్గా తల్లి గర్భం నుంచి బయటకు రావడం, తర్వాత గర్భం నుంచి వచ్చిన ఆ శిశువుకి సంస్కారాలు చేస్తారు. దశవిధ సంస్కారాల్లో విశ్లేషంగా జన్మ సంస్కారం, తర్వాత అలాగే ఒక్కొక్క సంస్కారంతో ఏమవుతుందండి, నెమ్మదిగా వ్యక్తిలో ఈ విధంగా ప్రవర్తించాలి, ఈ విధంగా వ్యవహరించాలి అనేవి తెలుస్తాయి. ఉపనయనం అయిన తర్వాత కొన్ని బ్రాహ్మణ అంటే అది బ్రాహ్మణులకు అవుతుంది, వైశ్యులకు అవుతుంది, క్షత్రియులకు అవుతుంది అనమాట. ఈ ఉపనయనం అయిన తర్వాత కొన్ని సంస్కారాలు ఇంప్లిమెంట్ చేయాలన్నమాట వ్యక్తిగతంగా. పొద్దున్న లేచి స్త్రీ సంధ్య చేయడం, స్నానం చేయడం, ఇవన్నీ. ఈ విధంగా ఏమవుతుందంటే రెండో జన్మ ఎత్తుతాడనమాట. ఈ రెండో జన్మ గురువు వల్ల వస్తుంది అనమాట జనరల్లీ. గురువు లేకపోతే తండ్రి ద్వారా. ఇది సంస్కారాలు అయిన తర్వాత రెండో జన్మ ఒక బ్రాహ్మణ ద్వారా ఈ రెండో జన్మ ఎత్తుతాడు. సంస్కారేద్ భవేత్ ద్విజః, వేద పఠేత్ విప్రః. అప్పుడు ఆ వ్యక్తి అర్హత పొందుతాడనమాట వేదాలని పారాయణం చేయడానికి. ఓకే, సో సంస్కారాలు ఏమవుతుందండి, మ్యాక్సిమం సదాచారం తెలుస్తుంది అనమాట. ఒక తల్లి ముందు ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక బయట వాళ్ళ ముందు ఏ విధంగా ప్రవర్తించాలి, ఓకే, భగవంతుడి ముందు ఏ విధంగా ప్రవర్తించాలి, ఇవన్నీ నేర్చుకుంటాడు. యజ్ఞ యాగాలు చేసేప్పుడు శౌచాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇలాగ ద్విజ అంటే వెరీ ఇంపార్టెంట్ బ్రాహ్మణికల్ క్వాలిటీస్ నేర్చుకుంటాడు. సహనం, ఓర్పు, ఓకే, ఒకళ్ళ గురువుల పట్ల శ్రద్ధ, గురువు చెప్పింది చేయడం, దానికోసం తపస్సు చేయడం, ఇవన్నీ ఆ బ్రాహ్మణ లక్షణాలు అనమాట. ఇవన్నీ ఆ రెండో సంస్కారాల ద్వారా నేర్చుకుంటారనమాట ఒక పిల్లవాడు. అలాగా ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అప్పుడు వేద పఠేత్ విప్రః, అప్పుడు వేదాలని పారాయణ చేస్తాడనమాట స్పెసిఫిక్గా గురువు ఆధ్వర్యంలో. సో ఒక ఎటికెట్ లేకపోతే క్లాసుకు కూడా మనం వాల్యూ ఇవ్వలేం కదా. చూడండి, ఇప్పుడు మనం ఎంతోసారి మొత్తుకుంటున్నాం, ప్రభుజీ లేవు, మాతాజీ లేవు, టైంకి రండి, టైంకి రండి. ఓకే, 8 కుదరట్లేదా, సరే 11 రండి.
రావడం దేనికి, ముందుండడం ఇది ఎటికెట్. ఇప్పుడు ఆ సదాచారం లేకపోతే ఆ ఎవరి నుంచి వింటున్నారో వాళ్ళ మీద విలువ లేనట్టు కనబడుతున్నది. అలాని కాదు, లేదని కాదు, కానీ లేనట్టు చూపిస్తున్నారనమాట వ్యక్తి. ఆ, ఆ. ఒక గొడవ అయింది, ఒక మనస్పర్ధలు వచ్చినాయి. అప్పుడు ఏ విధంగా మనస్పర్ధలు ఉంటాయి, కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం? మాటకి మాట చెప్తున్నామా? అది విని ఓర్పుతో ఉండి తర్వాత దాన్ని ఏ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం? ఈ వ్యవహారం అనేది మనలో ఉన్న అంతరంగా ఉన్న భావాల్ని వ్యక్తం చేస్తాయన్నమాట. అందుకే సదాచారంలో మనం కంట్రోల్ అవుతాం అన్నమాట. ఒక బ్రాహ్మణుడు అంటే ఒక బ్రాహ్మణ లక్షణాలు పొందే ప్రతి ఒక్కడు అంటే ఈ సంస్కారాల ద్వారా ఏమవుతుందండి, ఎమోషన్స్ అన్ని కంట్రోల్ అవుతాయి. ఇంద్రియ నిగ్రహణ వల్ల ఏమవుతుంది, మనస్సు కేంద్రం అవుతుంది. ఓకే, 2 సార్లు ఆలోచిస్తాను మాట్లాడే ముందు, ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. తర్వాత పారాయణ వేద పఠం చేసినప్పుడు అప్పుడు ఆ వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని సాక్షాత్కార రూపంలో కూడా సాక్షాత్కారాన్ని పొందుతారనమాట. వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని, లేకపోతే దానికి ఇట్స్ లైక్ మోర్ లైక్ అదంతా లేకపోతే ఎడ్యుకేషన్కి వాల్యూ ఉండదు అనమాట. చూడండి, మీరు నార్మల్ స్కూల్స్కి వెళ్ళినా, కాలేజెస్కి వెళ్ళినా, కంపెనీకి వెళ్ళినా అదే ఓరియంటేషన్ ఇస్తారనమాట. సో ఈ విధంగా నువ్వు ఏంటది యూనిఫామ్ వేసుకుని రావాలి, ఈ టైంకి ఉండాలి. సో అలాంటి నార్మల్ స్కూళ్ళల్లో ఇలా ఉన్నప్పుడు వైష్ణవ స్కూల్లో కూడా ఇవన్నీ ఇంపార్టెంట్, సదాచారం అనేది. సో ఈ సదాచారం ఏం చేస్తుందంటే నెమ్మదిగా మనని అక్కడ చెప్పే సాధన సిద్ధాంతాన్ని కూడా మనం సీరియస్గా తీసుకునేటట్టుగా మనం మనని మారుస్తుంది అనమాట. ఒక పాత్ర కింద మారుతాం మనం, ఒక అద్భుత పాత్ర కింద మారుతాం. లేకపోతే ఆ సాధన వెళ్తుంది, అది కింద కారిపోతుంది అనమాట. మనం ఒక మంచి పాత్రగా ఉంటే మనం అక్కడ నేర్చుకునే సాధన సిద్ధాంతాలు, అవలంబించుకునే సాధన నేర్చుకునే సిద్ధాంతం అంతా అది ఇట్ బికమ్స్ విత్ అది మనతో ఉంటుంది. లేకపోతే అది నీరు కారిపోతుంది సదాచారం లేకపోతే. అందుకే వేద పఠేత్ విప్రహ అప్పుడు వస్తుంది అనమాట. సదాచారం ఫాలో అయ్యాడు సంస్కారాల ద్వారా. హరే కృష్ణ. వేద పఠేత్ అలాగా వేదాల్ని చదివినప్పుడు దాని సాక్షాత్కారం కలుగుతుంది అనమాట. శ్రద్ధతో చదవగలడు, నేర్చుకోగలడు సాధన. చూడండి, సదాచారం లేకపోతే ఆ సాధనలో కూడా మనకి పట్టు ఉండదు, ప్రేరణ ఉండదు చేయడానికి. ఎగ్జాంపుల్ చెప్తాను, జపం బేసిక్ గృహస్థాశ్రమం, మీరు ఇళ్ళల్లో ఉంటారు, మీరు ఎక్కడ కూర్చొని జపం చేస్తున్నారు? ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. అప్పుడప్పుడు ఏమవుతుంది, అరే నాకు కష్టంగా ఉంది, అరే నేను అది ఇక్కడ బెడ్ నుంచి లేవలేకపోతాను, బెడ్ మీద కూర్చొని చూడ జపం చేసేస్తాను అనా. అలా జపం చేస్తే ఏమవుతుంది? ఆ జపంలో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అదే మీరు ఓకే లేచి స్నానం చేసి ప్రాపర్గా ఒక చోట కూర్చుని నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి, హరినామంలో ఆ శక్తి ఉంది. ఓకే, హరినామంలో ఆ శక్తి ఉంది, కానీ దాన్ని మనం వీఆర్ నాట్ ఏబుల్ టు టేక్ బెనిఫిట్ ఆఫ్ ఇట్ అనమాట. దాని బెనిఫిట్ మనం తీసుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఆ సదాచారంలో లోపం ఉంది దానిలో. సో అందుకే ఒక స్పెసిఫిక్ సిస్టమ్ని ప్రభుపాదులు ఆచార్యులు వాళ్ళందరూ ఇచ్చారనమాట. ఆ సదాచారం ఏం చేస్తే మన సాధన కూడా అడ్డుపరుస్తుంది అనమాట. అంటే బ్రాహ్మణ క్వాలిటీస్, మనం బ్రాహ్మణ కన్నా ఎక్కువే వైష్ణవులు, కానీ ఆ బ్రాహ్మణికల్ బేసిక్ క్వాలిటీస్ ఉండాలి. ఆ బేసిక్ క్వాలిటీస్ లేకపోతే సో దెన్ ఆ బ్రాహ్మణత్వానికి యూనో ఆ వైష్ణవుడు అనే ఆస్పెక్ట్కి విలువ ఉండదు అనమాట ఇక్కడ. సో అందుకే ఇక్కడ శిలా ప్రభుపాద స్పెసిఫిక్గా చెప్పారనమాట. ఇవన్నీ చూసారా, స్నానం చేయండి కుదరకపోయేలాగా. సో ఇవన్నీ ఇదే బ్రాహ్మణికల్ క్వాలిటీస్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద డివోటీస్ గృహస్థాస్ మీరు విగ్రహ సేవని సెంట్రల్గా పెట్టుకోండి, అప్పుడు మీ సదాచారం పక్కా అయిపోతుంది. ఈజీగా ప్రాక్టీస్ పెడతారు. ప్రభుజీ ఎందుకు ప్రభు, నేను ప్రచారం చేసే భక్తురాల్ని, నేను శ్రీల ప్రభుపాద్ మిషన్ కోసం నేను ప్రచారం చేస్తాను, ఈ విగ్రహ సేవ అదంతా ఎవరైతే ప్రచారం చేయారో వాళ్ళకి ఇచ్చేసి కూర్చున్నాను, వాళ్ళని చేయనివ్వండి.
ఇళ్ళల్లో మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళు చేస్తారు, నేను చేయను, నాకు అవసరం లేదు. విగ్రహాన్ని కేంద్రంగా పెట్టుకుని, అది విగ్రహ రూపంలో ఉండొచ్చు లేకపోతే లామినేషన్ రూపంలో ఏదో ఆల్టర్, దాన్ని కేంద్రంగా పెట్టి చూడండి, మీ మెనీ ఆస్పెక్ట్స్ గెట్ సెట్. ఎందుకంటే అది భగవంతుడి కోసం చేస్తాం. ఈ సదాచారం అనేది ఏంటండి? దీస్ ఆర్ న్యాచురల్ లైఫ్ స్టైల్. వైష్ణవ సదాచారం అంటే ఏంటండి? న్యాచురల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఏ గోలోకవాసి అరే వైకుంఠవాసి. ఓకే, న్యాచురల్ లైఫ్ స్టైల్ అనమాట. అది ఒక నార్మల్ వ్యక్తిగత జీవితం ఎక్కడైతే మన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటో దాన్ని మనం ఇక్కడ మనం ప్రాక్టీస్లో పెడుతున్నాం అనమాట. ఎంబసీకి వెళ్తారు, ఎంబసీకి వెళ్ళినప్పుడు ఎవరైనా అమెరికాకి వెళ్ళాలన్నా, లండన్కి వెళ్ళాలన్నా, ఆస్ట్రేలియా వెళ్ళాలన్నా ఎంబసీస్కి వెళ్తారనమాట. ఎంబసీలో ఇంటర్వ్యూస్ ఉంటాయి, కానీ ఇంటర్వ్యూ ముందు వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏ విధంగా ప్రవర్తన, అక్కడ కల్చర్ తెలుసుకోవాలన్నమాట. కల్చర్ తెలుసుకోకుండా అక్కడ వెళ్ళిపోతే ఏమవుతుందండి? ఆ, అందరూ ఆ, అందరూ చూసి నవ్వుతారనమాట. ఎనివే గోలోకలు ఎవరు నవ్వరు మిమ్మల్ని చూసి, బట్ అవి నేర్పకుండా భగవంతుడు మిమ్మల్ని పంపడు కూడా అక్కడికి. అందుకే వైష్ణవ సదాచారం విగ్రహ సేవ చేసిన వాళ్ళు బికమ్ వెరీ క్లోజ్, బికాస్ దే నో ఎవ్రీ ఇంట్రికేట్ డీటెయిల్స్ ఏ విధంగా ప్రవర్తించాలని. సో అందుకే బ్రాహ్మణ క్వాలిటీస్ని మనం, మీ బ్రాహ్మణ దీక్ష అయ్యిందా లేదా అని కొంచెం టెన్షన్ తీసుకోకండి. భక్తి శాస్త్రం అయ్యిందా లేదా టెన్షన్ తీసుకోకండి. ఆ, అది ఇంపార్టెంటే, జ్ఞానం ఇంపార్టెంటే, కానీ సదాచారాన్ని ఇంప్లిమెంట్ చేయండి లైఫ్లో. ప్రభు నేను ఓన్లీ హరినామం మీద శ్రద్ధ పెడతాను. ఓకే, హరినామం ద్వారా అన్నీ అయిపోతాయి. ఎస్, హరినామం ద్వారా అన్నీ అవుతాయి, కానీ హరినామం ఇచ్చే ఎఫెక్ట్ని మీరు సీరియస్గా తీసుకోలేకపోతున్నారు. దట్ ఈస్ ద ప్రాబ్లం మెనీ టైమ్స్. ఎందుకంటే హరినామం ఇచ్చే ప్రభావాన్ని మనము అంటే దాని ఇమ్మీడియట్ బెనిఫిట్ తీసుకోవాలంటే ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. ఒక ఇంట్లో కూర్చుని ఓకే ఎక్కడైనా కూర్చుంటాను, ఒక టీవీ నడుస్తుంది, ఓకే టీవీ పిల్లలు చూస్తున్నారు, దాని పక్కనే కూర్చుని నేను ఫీడ్బ్యాక్ పట్టుకుని జపం చేస్తున్నాను, అదేం జపం అండి? సో వీ టు వెరీ కేర్ఫుల్ సదాచారాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది. ఆ సదాచారంలో మీరు ఒక చోట పర్టికులర్ స్థానాన్ని ఎంచుకోవాలి. అది మీ సీక్రెట్ స్పేస్ అంటారనమాట. గురుజన్ ప్రభు చెప్తారు ఈ విధంగా. హరినామం చేసేటప్పుడు మీకు ఒక స్పేస్ ఉండాలి, సీక్రెట్ స్పేస్. ఇళ్ళల్లో ఒక పర్టికులర్ ప్లేస్ ఉండాలి ఎక్కడైతే మీరు కూర్చొని జపం చేస్తున్నారో. మీరు అక్కడ ఉన్నారంటే అందరికి తెలుసు అనమాట మీరు జపం చేస్తున్నారని. ఓకే, ఈ విధంగా లైఫ్లో కొన్ని స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ని టచ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు హరినామం ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ అదే మనం. సో జన్మజాయతే శూద్ర సంస్కారే భవేద్ ద్విజ, తర్వాత వేద పఠేత్ విప్రహ. అలా సంస్కారం ఏం చేస్తాయంటే ఒక ఎన్విరాన్మెంట్, ఒక వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఆ వాతావరణంలో వేదాల్ని చదివినప్పుడు, సాధన చేసినప్పుడు అది యాక్చువల్లీ వేదవటే విప్రహ. విప్రహం అంటే వాడిని ఒక సిద్ధాంతపరుడు కింద మారుస్తుంది అనమాట. అంటే అన్ని క్లారిటీస్ ఉంటాయన్నమాట. వేదాల్లో ఏం చెప్పబడింది, పురాణాల్లో ఏం చెప్పబడింది, భాగవతం సారం ఏమిటి, భగవద్గీత సారం ఏమిటి, ఇవన్నీ తెలుసుకోగలరు ప్రాపర్గా. విప్రుడవుతాడనమాట, స్కాలర్, విప్రహ. తర్వాత అది సాక్షాత్కారం కింద మారినప్పుడు అప్పుడు బ్రాహ్మణుడు అవుతాడు. బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ. ఆ ఆ పరబ్రహ్మణ్ణి ఎప్పుడైతే సాక్షాత్కారం అవుతారో, ఆ స్వయంగా శ్యామసుందరుడు కృష్ణుణ్ణి నేను నిత్య దాసుణ్ణి అనే సాక్షాత్కారం పొందినప్పుడు యాక్చువల్లీ వాడు ఒక శుద్ధ బ్రాహ్మణుడు లేకపోతే వైష్ణవుడి కింద మారుతాడు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకో కోట్ ఉంది, దాంతో మనం కంక్లూడ్ చేద్దాం. ఇవాళ టూ మోర్ కోట్స్ ఉన్నాయి, వాటితో మనము కంక్లూడ్ చేద్దాం. ఓకే, పైనది ఇది శివరామస్వామికి శిల ప్రభుపాద రాసిన లేఖ, డిసెంబర్ 7, 1975. నెక్స్ట్ది ఇదే చదవండి. హరే కృష్ణ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ, చదవమంటారా? చదవండి మాతాజీ. హరే కృష్ణ. భౌతిక వ్యక్తులతో సాంగత్యం చెయ్యరాదు. రామేశ్వర. మెదడు శుభ్రం చేసే దాని గురించి. మన జీవనశైలి భక్తుడిని ఈ ప్రపంచం నుండి దూరం చేస్తుందని వారు పేర్కొన్నారు. శ్రీల ప్రభుపాద. అవును,
మీతో కలవడం అంటే మాకు అసహ్యం. సభ్యత కలిగిన వ్యక్తి దుర్గుణాలు కలిగిన వ్యక్తితో కలవడానికి ఇష్టపడడు. బాతులు తెల్ల హంసలతో జీవించడానికి కాకులు ఇష్టపడవు. మరియు తెల్ల హంసలు కాకులతో జీవించడానికి ఇష్టపడవు. ఇది సహజమైన విభజన. ఒకే జాతి పక్షులు ఒకే గూటికి వస్తాయి. హరే కృష్ణ ప్రభుజీ. యా, శివగోపాలి లామృత ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వైష్ణవ సజాతీయ, మనం సజాతీయులం. సజాతి అంటే ఒక జాతికి చెందిన వాళ్ళం. ఈ మతాన్ని ఎవరు ఇచ్చారండి? శ్రీ చైతన్య మహాప్రభు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయా తద్ధామ బృందావన రమ్యాత్ కాచిద్ ఉపాసన వ్రజవధు వర్గేణ యా కల్పిత. శ్రీమద్భాగవత మహాపురాణ అమల పురాణ. సో ఈ విధంగా భక్తుడు చైతన్య మహాప్రభు ఇచ్చిన ఈ సిద్ధాంతం, ఈ మతం ఏంటంటే ఇందులో మనం భగవంతు కృష్ణుని ఆరాధిస్తాం. ఏ విధంగా గోపికలు ఏ విధంగా ఆరాధించారు. సో అందుకే మనం వైష్ణవ సదాచారం అనేది ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద లైన్ ఆఫ్ వ్రజవాసిస్. వ్రజవాసుల నుంచి వస్తుంది అనమాట ఈ సదాచారం అనేది. ఓకే, ప్రతి ఆస్పెక్ట్ని మనము ఇంప్లిమెంట్ చేస్తే యాక్చువల్లీ వీఆర్ ఇన్ గోలోక. మనకి ఎంబసీ ట్రైనింగ్ అనమాట ఇది. వైష్ణవ సదాచారం అంటే ఎంబసీలో ట్రైనింగ్ అనమాట. అక్కడ మీకు ఇంటర్వ్యూలో వీసా ఇంటర్వ్యూలో పాస్ అవుతే అప్పుడు మీకు గోలోక్ పంపిస్తారు. ఆ గోలోక్ పంపించే ముందు కూడా భౌమ బృందావనం ఉంటుంది, అక్కడ పంపిస్తారు. అవుతున్న యాక్టివ్ లీలలు అవుతున్నప్పుడు ఏ విధంగా భగవంతుడు లీలలు చేస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలి, అవన్నీ ఫర్దర్ సదాచారాలు అనమాట. అవి తర్వాత నేర్పుతారు మీకు. అది ఎవరు నేర్పుతారు? గురువు గారు నేర్పుతారు. లేకపోతే కృష్ణుడే స్వయంగా ఒక 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 ఇంటెన్స్ ట్రైనింగ్ అని వర్క్షాప్ కింద పంపించేస్తారు మిమ్మల్ని అక్కడికి. అది అయిన తర్వాత అప్పుడు గోలోకానికి చేరుకుంటారు. లేకపోతే సడన్గా వెళ్ళిపోవడం, గోలోకానికి ఏం చేస్తారు? పొద్దున్న లేవగానే ఏం చేయాలి? ఒక మంగళారతి పాడతాను. అరే కృష్ణుడు ఇప్పుడు మంగళారతి కాదు ఇంకోటి ఏదో అవుతుంది అంటాడు. కష్టం అయిపోతున్నప్పుడు తెలుసుకోకపోతే. ఓకే, ఒక సీనియర్ భక్తుడు వస్తాడు అక్కడ కృష్ణుడి సేవ కోసం. ముందు ఎలా ప్రవర్తించాలి తెలియకపోతే కష్టం. సో ఈ విధంగా మనము వైష్ణవ సదాచారం అనేది యాక్చువల్ లైఫ్ స్టైల్ అనమాట. ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. సజాతీయ, యాక్చువల్లీ ఒక వైష్ణవుడు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటే ఈ బికమ్స్ అన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ విన్నారు ఈ పాయింట్ ఎప్పుడైనా మీరు? ఆడ్ మ్యాన్ అవుట్. అందరూ ఒక విధంగా ఉంటారు ఈవెన్ కింద. అందరూ ఒక విధంగా షర్టు ప్యాంటు లేకపోతే పంజాబీ డ్రెస్ వేసుకుని టెక్ 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 పొద్దున్న లేస్తారు. లేవగానే కాఫీ తాగుతారు. కాఫీ తాగగానే న్యూస్ పేపర్ చదువుతారు. లేకపోతే మొబైల్ చూస్తారు. తర్వాత లేవగానే మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తారు. అప్పుడు వస్తారు, టాయిలెట్కి వెళ్ళి వస్తారు. స్నానాలు చేయరు. ఎప్పుడో అనిపించినప్పుడు, చల్లగా లేనప్పుడు, వేడిగా ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి కంపెనీకి వెళ్ళే లేకపోతే జాబ్కి వెళ్ళే ముందు వెళ్ళి స్నానం చేస్తారు. పెర్ఫ్యూమ్ కొట్టుకుంటారు. బయటకు వస్తారు. ముస్తాబ్ అవుతారు. బాగా ముస్తాబ్ అయ్యి బయటకు వచ్చి వెళ్తారు. వెళ్ళి బయట ఏదో ఒక చోట టిఫిన్ తింటారు. ఇది లైఫ్ స్టైల్ అనమాట బయట వాళ్ళది. భక్తుడిది పొద్దున్న లేస్తాడు, లేచి కృష్ణ స్మరణ చేస్తాడు. ఓ నేను లేవగలిగాను, అది కృష్ణుడి కృప. యాక్చువల్లీ కృష్ణుడు కృప లేకపోతే ఏమో లేచేవాడినే కాదు. అలాగే నిద్ర ఉండే హరిబోల్. సో భగవంతుడు లేపాడు నన్ను. ఓకే, పరమాత్మ రూపంలో ఆయన నాకేం ఇచ్చాడు? స్మృతి ఇచ్చాడు. హృదయంలో ఉంటూ జ్ఞాన అపోహన స్మృతి ఇముడు ఇస్తాడనమాట. నేనెవరిని నన్ను గుర్తు చేశాడు, నేను భక్తుడినని. అంటే భగవంతుడు ఆ స్మరణ కూడా మనకి ఇస్తాడు పొద్దున్నే. అందుకే కృష్ణ స్మరణ చేసి అప్పుడు వెళ్ళి స్నానాలు చేస్తారు. కాలకృత్యాలన్నీ చేసుకుని స్నానాలు చేసి ఆచమన చేసి తిలకధారణ వేసుకుని అప్పుడు భగవంతుడికి ప్రణామం చేసి నామజపం చేస్తాడు. అప్పుడు దాకా మొబైల్ పట్టుకోవడం అనమాట. చూడండి ఎంత డిఫరెన్సో. ఇలాంటి డిఫరెన్సెస్ చూసి చాలా మంది మిమ్మల్ని వేరుగా చూస్తారు. మంచిదే, వేరుగా చూస్తే అట్లీస్ట్ మేము మీలో దురాలోచనల్ని లేకపోతే మాయాకు సంబంధించిన ఆలోచనలు లేకపోతే ఐడియాస్ అవన్నీ మీకు అంతా. ఇప్పుడు మా భక్తులు ఉంటారు, మా స్టూడెంట్స్ భక్తి చేస్తారు, బాగా చేస్తారు. వాయిస్లో ఉన్నప్పుడు, సెంటర్లో ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళగానే హరిబోల్ అయిపోద్ది అనమాట. అదేదో దుప్పటి కింద కూర్చుని దాక్కుని హరే కృష్ణ జపం చేస్తారు తెలియకుండా. అందుకని పోతారే వీడు ఏం చేస్తున్నాడు ఇలాగా రూమ్లో కూర్చుని తాళం పెట్టుకుని లోపల భయపడిపోతారు.
తర్వాత ఇంకోళ్ళు ఎవరు పిలుస్తారు, ఫ్రెండ్స్ వస్తారనమాట, స్కూల్ ఫ్రెండ్స్. అరే నడరా మూవీకి వెళ్దాం. వీడేమో పాపం వాయిస్ యూత్ సెంటర్లో ఉండి మూవీలే మానేశాడు చూడడం. వాళ్ళు పిలవగానే చెప్పలేడు నేను భక్తుడినని. అంత కష్టాలు ఎందుకు? చెప్పుకోవచ్చు కదా బయట. అవునా? See, ఇక్కడ సిగ్గు లజ్జ వదిలేసి ఈ ప్రపంచంలో చాలా మంది ఏం చేస్తున్నారండి, ఆ, భౌతికంగా మీ మాయా దాసులని చూపించుకుంటున్నారు. భక్తులు కృష్ణ దాసులను చూపించుకోలేరా? ఆ, ఆ, కృష్ణ దాసుడి కింద చూపించుకోవడం కష్టం ఏంటి, బాధ ఏంటి, ఆ ఆ భయం ఎందుకు? ఆ సో ఎప్పుడైతే మన దీని కష్టం కింద పరిగణించమో, ఎప్పుడైతే ఇది నిర్భయంగా ఆ, మనము వైష్ణవ సదాచారం వేస్తే న్యాచురల్లీ ఈ హంసలకి కాకులకి తేడా తెలుస్తుంది. లేకపోతే ఏంటండి, మనం హంసలే కానీ కాకి రూపంలో బయట తిరుగుతున్నాం అనమాట. అప్పుడు ఏం చేస్తే మిగతా కాకులు వచ్చారే, అరే బాగుందిరా ఇది, కుళ్ళిపోయిన ఈ ఎలుక, చచ్చిన ఎలుక నుంచి రసం వస్తుంది తాగవయ్యా అంటుంది ఆ కాకి వచ్చి. అరే నేనేం తాగుతాను, నేను తాగను కదా, నాకు ఇంట్రెస్ట్ లేదంటే, అరే అరే యూఆర్ నాట్ ఎంజాయింగ్ లైఫ్ అంటారు వాళ్ళు అప్పుడు ఆ కాకులు. ఆ, అని చెప్తారు. అప్పుడు ఒక వైష్ణవ తిలకంతో మీరు వెళ్ళి ఓకే సిద్ధాంతాన్ని సదాచారం పాటించినప్పుడు న్యాచురల్లీ చాలా మంది చూసి వైకుంఠవాసి యాక్చువల్లీ ప్రభుపాదులు వెన్ ఈ సా ఇస్ వెస్టర్న్ డివోటీస్ వైకుంఠ డ్రెస్సులో, వాళ్ళని దే ఆర్ లైక్ డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్ అని చెప్పేవారు. వీళ్ళు సాక్షాత్ వైకుంఠ నుంచి వచ్చారు వీళ్ళందరూ, అలా కనపడతారు అందరూ. ఆ, మన భక్తులు కూడా బహిరంగంగా కూడా మనం భౌతికంగా మనం వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ప్రాక్టీసులు ఉండాలి సదాచారంది. ఆ, ఎంత కుదిరితే అంత చెయ్యాలి మనం. అరే ముస్లిమ్సే గురకా వేసుకుని తిరుగుతున్నారు, మనకేంటి ప్రాబ్లం? మిగతా వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు, మనమే మనం దాన్ని దాచిపెడుతున్నాం. నాట్ గుడ్. వ్యక్తిగతంగా దాన్ని మనము ప్రదర్శించే ప్రయత్నం చేయాలి. తద్వారా ఏమవుతుందండి, ఆ సజాతీయ ఎవరైతే పరజాతీయ ఆ, ఇంకో జాతికి చెందిన వాళ్ళు వాళ్ళు అప్పుడు కలవరు, వాళ్ళు వేరుగానే ఉంటారు. ఎవరికి కలవరు అనమాట. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విధంగా సదాచారాన్ని సాధన ఆధారంగా పెట్టుకుని మనం సదాచారాన్ని ప్రాక్టీస్ చేస్తే మన సాధనలో పరిపూర్ణతను చెందుతాం. అలాగే సిద్ధాంతంలో కూడా సాక్షాత్కారాన్ని పొందుతాం అనమాట. ఈ సిద్ధాంత సాధనలో మీకు బలపరాలంటే, బలంగా మారాలంటే మీకు సదాచారం ఉండాలి. సదాచారం లేనప్పుడు వీటన్నిటికీ విలువ ఉండదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో హరే కృష్ణ. ఎస్ ఎస్ ప్రభు. अपने आचार्य के है ना करे प्रचार, ప్రచార కరణ के है ना करे నాచార్. ఈ సనాతన్ గోస్వామి చెప్తున్నారు అనమాట. ఎవరు? మహాప్రభు. కొంతమంది ఆచరణ బాగుంటుంది కానీ ప్రచారం చేయలేరు, కొంతమంది ప్రచారం బాగుంటుంది కానీ ఆచరణ చేయలేరు. కానీ ఓ సనాతన, ఇది ఆచారము ప్రచారము రెండు బాగుంటాయి. సో ఈ విధంగా మనం ఆచరణ చేస్తే అది ఒక ప్రచారం కింద కూడా మారుతుంది. వైష్ణవ సదాచారాన్ని మనము గట్టిగా ప్రాక్టీస్లో పెడితే లైఫ్లో అదొక ప్రచారం కింద మారుతుంది. కానీ పెట్టింది మనం వ్యక్తిగతంగా మిగతా లైఫ్లో వచ్చినప్పుడు అడుగుతారు, ఎందుకు తిలకం పెట్టుకుంటున్నారు, ఎందుకు కంటిమాల పెట్టుకుంటున్నారు? అందుకే సిద్ధాంతం తెలుసుకోవాలి. దాని వెనక ఆ సిద్ధాంతంతో పాటు మన సాధన గట్టిగా ఉంటే అప్పుడు మన శుద్ధత్వం కూడా వాళ్ళని మారుస్తుంది అనమాట, ఎదురుగా ఉన్న వాడిని. ప్యూరిటీ లేకపోతే, ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్, ఆ ప్యూరిటీ ఉండాలన్నమాట, అవసరం అనమాట. ఈ విధంగా యా. హరే కృష్ణ. సో విల్ కంక్లూడ్ హియర్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవృందకి జై. వైష్ణవ ఠాకూర్ కి జై. హరే కృష్ణ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండవత్నం ప్రభు.